శ్రీమద్ రామాయణం సుందరకాండం 18వ సర్గం. రావణుడు అశోకవాటికకు వచ్చుట, హనుమంతుడు అతనిని చూచుట. ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షములు గల ఆ వనమునందంతటను గాలించుచు సీతాదేవిని గుర్తించునంతలో వేకువజామయ్యను. వేదాంగములయందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారును ఆయన బ్రహ్మరాక్షసులు ఆ వేకువజామున కావించుచున్న వేద ఘోషలను హనుమంతుడు వినెను. పిమ్మట వినసొంపైన మంగళకరములైన చతుర్వాద్య ధ్వనులచే దీర్ఘబాహువు మహాబలము కలవాడును అయిన దశకంఠుని అతని అనుచరులు మేల్కొల్పిరి. ప్రతాపశాలి అయిన రావణుడు సకాలమున మేల్కొనెను. చెదరిన హారములను జారిపోవుచున్న వస్త్రములను సర్దుకొనెను. ఎల్లప్పుడూ సీతాదేవి అతని స్మృతి పదమున మెదలుచునే ఉండెను. సీతాదేవిపై మరులుగొని ఉన్న అతనిలో ఇంకనూ కామవికారములు చెలరేగెను. మదోన్మత్తుడైన రావణుడు తన కామాతిరేకమును అణచుకొనలేకపోయెను. అతడు సర్వాభరణ భూషితుడై నూతన శోభలతో తేజరిల్లుచుండెను. పిమ్మట వివిధములగు ఫలములతోడను పూలతోనూ శోభిల్లుచున్న వృక్షములు గల ఆ అశోకవనమున ప్రవేశించెను. ఆ అశోకవనము సరస్సులతో నిండి ఉండెను. నానావిధ పుష్పములచే శోభిల్లుచుండెను. అది నిరంతరము మత్తిల్లిన పక్షుల కలకల రావములతో అద్భుతావహమై చిత్రవిచిత్రముగా ఉండెను. చక్కని చూపులు గల వివిధములగు క్రీడా మృగములతో అలరారుచుండెను. అనేక విధములగు మృగముల గుంపులతో విలసిల్లుచుండెను. అందు ఆయా వృక్షముల నుండి రాలిన ఫలములతో నేల అంతయు నిండి ఉండెను. అందలి చెట్లు దట్టముగా ఉండెను. మణిఖచ్చితములైన బంగారు ముఖద్వారములు గల ఉద్యానవన వీధులను గాంచుచు రావణుడు అందు ప్రవేశించెను. దేవకన్యలు గంధర్వకాంతలు దేవేంద్రుని అనుసరించినట్లు పులస్త్య వంశజుడైన రావణుని 100 కొలది అంగనలు అనుగమించిరి. అచట కొందరు యువతులు బంగారు కరదీపికలను, మరికొందరు విసనకర్రలను వింజామరలను చేబూని అతనిని సేవించుచుండిరి. కొందరు బంగారు పూర్ణ కుంభములతో ముందు నడుచుచుండిరి. మరికొందరు ఖడ్గములను, ఆస్తరణములను అంటే ఆసనములను గ్రహించి అతని వెనుక నడుచుచుండిరి. మరొక నెరజాన మద్యముతో నిండిన రత్న ఖచ్చిత పాత్రను కుడిచేత పట్టుకొని రావణుని ప్రక్కన నడుచుచుండెను. ఇంకొక తరుణి రాజహంస వలె స్వచ్ఛమై నిండు చంద్రుని వంటి కాంతి కలిగిన బంగారు దండము గల గొడుగును పట్టుకొని అతని వెనుక నడుచుచుండెను. రావణుని అనుంగు సతులు నిద్రమత్తుతో మూతలు పడుచున్న కన్నులు గలవారై మెరుపు తీగలు మేఘమున వలె వీరుడైన తమ పతిని అనుసరించుచుండిరి. రావణుని ప్రియ సతులు మదిరలోచనలు అయిన తరుణీమణుల హారములు కేయూరములు తమ తమ స్థానముల నుండి తొలగి ఉండెను. వారి మైపూతలు రాలిపోయి ఉండెను. కొప్పులు జారి చెదిరి ఉండెను. ముఖములపై శ్వేతబిందువులు కనపట్టుచుండెను. ముఖములు ముద్దులొలుకుచుండెను. వారు నిద్రమత్తుతో తూలుచుండిరి. వారి శరీరములపై గల కుసుమములు శ్వేతబిందువులచే తడిసి ఉండెను. శిరోజములు పూలమాలలు కదులుచుండెను. అతని ప్రియ భార్యలందరూ ఆదరాభిమానములతోనూ కామముతోనూ రావణుని అనుసరించుచుండిరి. వారికి పతి అయిన మహాబలుడగు ఆ రావణుడు కామవసుడగుటచే మందబుద్ధి అయి సీతాదేవిపై గల ఆసక్తితో మత్తిల్లిన నడకలతో తిన్నగా వచ్చెను. అప్పుడు ఆ ఉత్తమ స్త్రీల యొక్క వడ్డానపు సవ్వడులను అందెల రవలులను వాయుసూనుడు వినెను. సాటిలేని దుస్సాహస కార్యములను చేయువాడును అమిత బల పరాక్రమశాలియు అశోకవన ద్వారము కడకు చేరినవాడును అగు ఆ రావణుని వానరోత్తముడైన హనుమంతుడు చూచెను. సుగంధ తైలములచే తడపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడుచుచుండగా అంతటను వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుచుండెను. అతనిలో కామము, గర్వం, మదం పెచ్చు పెరిగి ఉండెను. అతని విశాల నేత్రములు కుటిలములై ఎర్రబారి ఉండెను. అతడు ధనస్సును ధరింపక సమక్షమున నిలిచిన మన్మధుని వలె ఉండెను. మధింపబడిన అమృతపు నురుగు వలె స్వచ్ఛమై
నిర్మలమైన అతని ఉత్తరీయము జారి కేయూరమునందు చిక్కుకొనెను. దానిని అతడు విలాసముగా లాగుచుండెను. అట్టి రావణుడు సమీపించుచుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మపై ఒదిగి దట్టమైన పత్ర పుష్పములచే కప్పబడినవాడై అతనిని పరికించి చూడసాగెను. నలుదెసలా పరికించి చూచుచున్న కపివరుడు రూప యవ్వన సంపన్నులైన రావణుని ప్రియ పత్నులను గాంచెను. మిక్కిలి ప్రసిద్ధికెక్కిన రావణుడు ఆ సుందరీమణులచే పరివృతుడై మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమున ప్రవేశించెను. మృగముల ధ్వనులతో పక్షుల కూజితములతో నిండిన ఆ ప్రమదావనమున ప్రవేశించెను. మదించి ఉన్నవాడును, విచిత్రములైన ఆభరణములను ధరించి ఉన్నవాడును, గర్వముతో చెవులను రిక్కించి ఉన్నవాడును, మహాబలశాలియు విశ్రవసుని పుత్రుడును అయిన రావణుని హనుమంతుడు చూచెను. అతడు తారలచే చంద్రుని వలె నారీమణులచే పరివృతుడై ఉండెను. అట్టి తేజశాలిని మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు గాంచెను. మహాబాహువైన ఈ రావణుడు లంకాపురమునందలి మహాప్రసాదమున శయనించి ఉండగా ఇంతకుముందే చూచి ఉంటిని. అతడే ఇతడు అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెము క్రిందకి దిగెను. మహా తేజస్శాలి అయినను హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలువ జాలని వానివలే అతని చేష్టలు గమనించుటకై, అంటే ఎవరికి కనపడకుండా ఆకుల చాటున ఒదిగి ఉండెను. నల్లని కురులు గలదియు, చక్కని కటి ప్రదేశము గలదియు, వక్షస్థలమును అనువుగా సర్దుకొని కూర్చొని ఉన్నట్టిదియు, నేత్ర సౌందర్యము గలదియు అయిన సీతాదేవిని చూడదలచిన వాడై ఆ రావణుడు ఆమెను సమీపించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే అష్టాదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 18వ సర్గము సమాప్తం.